Hi, welcome to our channel. Very good morning. This is Praveen Kumar, former railway employee. సో వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో. సో నేను కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుతాను కనుక మీకు అవి ఈ ఏజ్లో ఎంగేజ్లో ఉన్నారు కనుక ఎక్కకపోవచ్చు. ఒక 30+ వచ్చాక మాత్రం డెఫినెట్లీ అరే లాస్ట్ బెంచ్ అన్న చెప్పినప్పుడు మనం వినాల్సింది, కొద్దిగా పద్ధతి మార్చుకోవాల్సింది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో స్వీట్గా మాట్లాడితేనే మీకు ఇష్టం, బట్ ఆ స్వీట్నెస్గా మాట్లాడడం అనేది నాకు ఇంకా అలవాటు కాలేదు, మేబీ కాదు కూడా. సో కమింగ్ టు ద టాపిక్, ఈ వీడియోలో రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి CBT1 క్వాలిఫై కావాలంటే ఏం చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. సో నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, అవి ఫాలో అవడానికి ట్రై చేయండి. మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, డెఫినెట్లీ ఒకరోజు సక్సెస్ అనేది అచీవ్ చేస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఓకేనా? సో ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి CBT1లో పేపర్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుండి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్, ఓవరాల్గా 100 క్వశ్చన్స్, 90 minutes. ఇది గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఇది గ్రాడ్యుయేట్. సో గ్రాడ్యుయేట్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30 క్వశ్చన్, మ్యాథమెటిక్స్ 30, అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్. ఓకేనా? సేమ్ సిలబస్. ఎగ్జామ్లో కూడా అండర్ గ్రాడ్యుయేట్ కదా అని లైట్గా అడుగుతాడు అనుకోకండి, గ్రాడ్యుయేట్ కదా అని పెద్దగా అడుగుతాడు అనుకోకండి, నార్మల్గానే అడుగుతాడు. ఓకే, సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఒకసారి మనం ఆ పాయింట్ చూసే ముందు మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదో అకౌంట్లో మన అకౌంట్లో 100-200 ఉన్నాయి కదా అని కాకుండా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. ఎస్పెషల్లీ ఒక లాస్ట్ బెంచ్లోకి వచ్చిన స్టూడెంట్ ఏవైతే చదివి ఎగ్జామ్ క్లియర్ చేస్తూ ఉంటాడో అలానే ఉంటాయి మన క్లాసెస్. ఓకేనా? మీకు ఇండియన్ పాలిటీ తెలుగులో ఉంది, స్టాటిక్ జీకే తెలుగులో ఉంది, సైన్స్ స్కూల్ బుక్స్ తెలుగులో ఉన్నాయి, కెమిస్ట్రీ తెలుగులో ఉన్నాయి. మీకు ఇక్కడ కొన్ని PDFs ఉంటాయి, కొన్ని వీడియో లెక్చర్స్ కూడా ఉంటాయి. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కేవలం ఈరోజు మాత్రమే 60 రూపీస్కి అందించడం జరుగుతుంది. అండ్ సోషల్ అండ్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్ 8000 ప్రీవియస్ క్వశ్చన్స్ PDF మీకు ఇక్కడ 60 రూపీస్కే ఉంది. ఏది కూడా డౌన్లోడ్కి అయితే ఉండదండి, అది గ్రహించండి. అండ్ NTPC గ్రూప్ Dకి 300 రూపీస్. మీకు ఇక్కడ ఇంకా పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, ప్రాపర్గా వినియోగించుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అచీవ్ చేయొచ్చు. ఓకే, క్లియర్? సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ థింగ్, మానసికంగా దృఢంగా ఉండాలి, మెంటల్గా చాలా స్టెబిలిటీని కలిగి ఉండాలండి. ఓకే, సో పాజిటివ్నెస్ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్ పాజిటివ్నెస్. అందులో పాజిటివ్నెస్ తోటే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సార్ నాకు రాదేమో, పేపర్ టఫ్ వస్తుందేమో, ఇవన్నీ ఉత్తిముచ్చట్లు. సో మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో చాలామంది చెప్పే విషయం ఏంటి అంటే, నాకు ప్రాణం అన్న రైల్వే జాబ్, ఈ జాబ్ వస్తే నాకు మారిపోతుందన్నా, ఈ జాబ్ లేకపోతే నేను బ్రతకలేనన్నా, ఈ జాబ్ రాకపోతే నేను బతికి కూడా వేస్ట్ అన్నా అని చాలామంది అంటూ ఉంటారు. సో అవన్నీ ఉత్తుత్తి ముచ్చట్లండి, చెప్తున్నాను కదా. సో దీనికంటే ఇంకా బెటర్ జాబ్స్ ఉన్నాయి, దీనికంటే బెటర్ శాలరీస్ వచ్చే జాబ్స్ కూడా ఉన్నాయి. బట్ ఒక ప్యాషన్ ఉంటుంది ఖచ్చితంగా, నేను కాదనను. బట్ ఆ ప్యాషన్ని మనం నెరవేర్చుకోవాలంటే మన స్టెబిలిటీ అనేది అట్లా ఉండాలి. ఎల్లవేళలా మనం అనుకున్నదే జరగదు కదా అండి, ఎల్లవేళలా మనం అనుకున్నదే జరగదు. సో మనం ఒక ప్రిపరేషన్ 1 year ప్రిపరేషన్ చేస్తాం, రేపు ఎగ్జామ్ అనగా మనకి హెల్త్ దొబ్బింది, ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయలేదు, ఈ 1 year ప్రిపరేషన్ వేస్టే కదా. సో అంత స్టెబిలిటీగా ఉండాలి. దీనివల్ల పెద్దగా ఏం మారదు అండి, నిజంగా చెప్తున్నాను. శాలరీ వస్తుంది, ఓకే, కొద్దిగా నేమ్ ఉంటుంది, పర్టికులర్ పర్సన్ రైల్వే జాబ్ అట్లా, అంతకుమించి. ఎందుకంటే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్గా చెప్తా ఉన్నా. నేను జాబ్ వచ్చి నేను మార్చిలో రిజిగ్నేషన్ చేసేటప్పటికి నాకు శాలరీ మంచి 70-80+ వచ్చేది. బట్ ఏమంటారు, నేను ఇష్టపడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు, మీరు ఇంటర్ క్యాస్ట్ కదా, నీ జాబ్ అవునికి కావాలి, ఇవ్వమని చెప్పేశారు. సో తీసుకోవాలి కొన్నిసార్లు. ఓకే, సో మన స్టెబిలిటీ అనేది చాలా ప్రాపర్గా ఉండాలండి. అది వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ వచ్చినా తీసుకునే అంత ఉండాలి, నెగిటివ్ అయినా కానీ తీసుకునే అంత ఉండాలి. ఓకే,
సో అది కొద్దిగా కష్టమే, బట్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. ఓకేనా? సో నెక్స్ట్ స్థిరత్వం కలిగి ఉంటాయి, స్టెబిలిటీ మెయింటైన్ చేయాలండి, కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. ఏదో ఈరోజు చదివి మళ్ళీ రేపు చదువుదాం, లేకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుదాం, లేకపోతే ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడు చదువుదాం, అంత ఈజీ అయితే కాదండి. ఏదో క్రాక్ చేయడం అనేది ఈజీగా కాదు. కొందరు అడుగుతూ ఉంటారు, ప్రీవియస్ పేపర్లో ఒకటి చేస్తే జాబ్ వస్తుందా అని. రాదండి అట్లా. ఓకేనా? సో కంటిన్యూటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చదివావా రేపు కూడా చదవాలి. ఈరోజు 2 గంటలు చదివా, రేపు నీకు వీలు పడలేదు, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చదువు, రివిజన్ చేయి. సో కంటిన్యూటీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 రోజులు చదువుదాం, 5 రోజులు పడుకుందాం, 3 రోజులు చదువుదాం, 30 రోజులు తిందాం అంటే కుదరదు. ఓకే? నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఏంటిది, మెంటలీ చాలా దృఢంగా ఉండాలి. అంటే పాజిటివ్ వచ్చినా తీసుకునేలా ఉండాలి, నెగిటివ్ వచ్చినా తీసుకునేలా ఉండాలి. అండ్ స్థిరత్వం కలిగి కంటిన్యూటీని మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ రెండింటిని అలవాటు చేసుకోవాలి. అది ఏ పనిలోనైనా అండి, ఏ పనిలోనైనా కూడా ఈ రెండు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మనం ఎగ్జామ్ రాస్తున్నాం కదా, సిలబస్ తెలుసుకోవాలి. ఇప్పుడు సిలబస్ తెలుసుకున్నాం. ఏంటి, ఆరిథమెటిక్ ఉంటుంది అనుకున్నాం, రీజనింగ్ ఉంటుంది అనుకున్నాం, సైన్స్ ఉంటుంది అనుకున్నాం, సోషల్ ఉంటుంది అనుకున్నాం, జీకే ఉంటుంది అనుకున్నాం, కరెంట్ అఫైర్స్ ఉంటుంది అనుకున్నాం. బట్ నెక్స్ట్ అసలు ఆ సిలబస్ నుండి ఎలా అడుగుతున్నాడు, ఏ సబ్జెక్ట్స్ నుండి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడో తెలుసుకోవాలి. ఇప్పుడు రైల్వే ఎన్టీపీసీ కావచ్చు, ఎన్టీపీసీ ఒక తీసుకోండి, అండ్ అదేవిధంగా ఏఎల్పి తీసుకోండి. ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు. మనకు అక్కడ అడిగేది ఏంటిదంటే అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అరిథమెటిక్, రీజనింగ్ అనేది ఇక అన్ని రైల్వే ఎగ్జామ్స్లో సేమే, సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. బట్ ఎన్టీపీసీకి వచ్చే వరకు సోషల్, జీకే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో మనం ఏఎల్పికి ప్రిపేర్ అయినట్లు ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతే ఏమవుతుంది, దోపుతుంది. అవునా? సో ఇది కూడా మార్చుకోవాలి పద్ధతి. సిలబస్ తెలుసుకోవడం అంటే ఉత్తిగానే అవి ఉన్నాయని కాదు. ఎగ్జామినర్ ఏం అడుగుతూ ఉన్నాడు, వెయిటేజ్ ఎక్కువగా ఉంది, అది తెలుసుకోవాలి. ఏఎల్పికి ప్రిపేర్ అయినట్లు నేను ఎన్టీపీసీకి కూడా ప్రిపేర్ అవుతా, ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినట్టు గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతా అంటే కాదు. ఓకేనా? సో ఇది అలవాటు చేసుకోవాలి. సో మనం ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాం కనుక అది గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు. అరిథమెటిక్, రీజనింగ్ నుండి 60 మార్కులు అక్కడ కనిపిస్తోంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుండి 40లో మనకు సుమారుగా 20 క్వశ్చన్ల వరకు సోషల్ నుండే రావడం జరుగుతుంది. అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ కలిపి ఒక 8 నుండి 10 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు సైన్స్ నుండి కేవలం 10 to 12 క్వశ్చన్స్ వరకే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అలా అని మనం రుద్దుతా ఉండొద్దు. చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే గిదే. ఏంటి అనేది నేను చెప్తాను. మనకేం వస్తుందో అదే చదువుతూ ఉంటాం, మనకు ఏది వస్తుందో అదే చదువుతూ ఉంటాం. ఇప్పుడు నేను సైన్స్లో బాగా ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తిని అనుకోండి, సైన్సే చదువుతా. బట్ నేను రాసే ఎగ్జామ్ ఏంటిది, ఎన్టీపీసీ ఎగ్జామ్. ఎన్టీపీసీలో నా సైన్స్ లెవెల్ ఏంటిది, జస్ట్ 10 to 12 మార్క్స్. అప్పుడు నువ్వు ఎక్కువ టైం ఎఫర్ట్ అనేది సైన్స్ మీదనే పెడితే వేస్టే కదా కదా. సో మనం ఏం చేయాలి, ఎగ్జామ్కి ఏం కావాలో అది చదవడం నేర్చుకోవాలి. సో మీకు ఇది ఇంకా అలవాటు కాలేదు చాలామందికి. సో అది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సిలబస్ తెలుసుకున్నాం. సిలబస్ తెలుసుకున్నాక మరి గుడ్డిగా ఇప్పుడు సైన్స్ సోషల్ అనుకుందాం, లేదా సైన్స్ అనుకుందాం, లేకపోతే అరిథమెటిక్ ఉందనేది నీకు తెలిసింది. బట్ వాటిని ఏ లెవెల్లో చదవాలి, బ్యాంకింగ్ లెవెల్లో చదువుతావా, సిజిఎల్ లెవెల్లో చదువుతావా, లేకపోతే యూపీఎస్సీ కండక్ట్ చేసి ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉంటే వాటి లెవెల్లో చదువుతావా, లేకపోతే రైల్వే ఎగ్జామ్ లెవెల్లో చదువుతావా అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎవడోడు చెప్తే కాదు, సారీ అండి, ప్రీవియస్ పేపర్ చూడాలి. ప్రీవియస్ పేపర్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఏ లెవెల్లో అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు 100 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఓ 10 నుండి 10 క్వశ్చన్లు మనకి అసలు తెలియని క్వశ్చన్లు కూడా వస్తాయండి. ఈ 10 క్వశ్చన్స్ను బట్టి నువ్వు పేపర్ డిసైడ్ చేసుకోదు. ఈ 90 క్వశ్చన్స్ ఏంటి, ఎలా అడుగుతా ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఒక అవగాహనకు రావాలి, ఈ లెవెల్లో అడుగుతా ఉన్నాడు. గుడ్డిగా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి మనం రైల్వేకి ప్రిపేర్ అవుతామంటే ఇప్పుడు దీనికంటే టఫ్ ఉంటుంది సార్ వాళ్ళు చెప్పేది అని అంటే నీకు అవసరమైంది కావాలి కదా మెయిన్.
నీకు అవసరమైనది కావాలి, అవసరమైనది పూర్తి చేసిన తర్వాత దెన్ అక్కడికి వెళ్ళాలి. అవునా? సో అది గమనించాలి ఎప్పుడైనా కూడా. ఏదో బ్లైండ్గా వెళ్ళిపోవద్దండి. ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా కానీ ఏదైనా కానీ మేము ఇప్పుడు ఈ రోజులలో ఎట్లున్నదంటే బాగా ఎక్కువ డెప్త్గా చెప్తే పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినట్లు, లేకపోతే ఎక్కువ గంటలు క్లాసులు చెప్తే పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినట్లు. నేను ఎక్కడ క్లాసులు చూశాను, మా దగ్గర 5,000 గంటల క్లాసులు ఉన్నాయి అంటాడు. 5,000 6,000 గంటల క్లాసులు ఉన్నాయి. 5,000 6,000 గంటల క్లాసులు ఒక స్టూడెంట్ ఎప్పటికి వింటాడండి? ప్రాక్టికల్గా ఆలోచించండి. 5,000 గంటల క్లాసెస్ అని వాడు ఎప్పుడో ఒకసారి రికార్డ్ చేసి అలా పెట్టినే ఉంటాయి. 2-3 సంవత్సరాల నుండో 5-6 సంవత్సరాల నుండో 5,000 గంటల క్లాసెస్ నువ్వు కొంటే ఎప్పుడు వింటావు? ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5,000 గంటల క్లాసుల్ని విని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోగలవు? ప్రాక్టికల్గా ఆలోచించాలి. పిండి ఎక్కువ ఉన్నది కదా అని కాదు, మనం ఎంత తింటాం, ఎగ్జామ్కి ఎంత తింటాం, టిఫిన్ అంటే ఎంత తింటాం, అది మెయిన్. ఇంకెక్కడో చూశాను, మా దగ్గర 2,000 మాక్ టెస్టులు ఉన్నాయి అంటారు. 2,000 మాక్ టెస్టులు నువ్వు ఎప్పుడు రాస్తావు అంటే నువ్వు ఎప్పుడు ప్రిపేర్ అవుతావు, ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు మాక్ టెస్టులు రాస్తావు, మాక్ టెస్టులు రాసిన తర్వాత దాని నుండి ఏం నేర్చుకుంటావు? ఈ 2,000 టెస్టులు రాయడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? దగ్గర 3-4 సంవత్సరాలు పడుతుంది. ఈ 3-4 సంవత్సరాలు నువ్వు మాక్ టెస్టులు రాసుకుంటూనే కూర్చుంటావు. సో ప్రాక్టికల్గా ఆలోచించాలి. స్వీట్గా మాట్లాడడం రావట్లేదు కనుక మీకు నేను కొద్దిగా ఎక్కాను, కానీ ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో ప్రీవియస్ పేపర్ చూసాక ఒక అవగాహన వస్తుంది. సో ఏ లెవెల్లో చదవాలి, ఎగ్జామినర్ ఏ లెవెల్లో మనల్ని అడుగుతా ఉన్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చదవాలో తెలియాలి. సో ఫస్ట్ సిలబస్ తెలుసుకున్నాం, వీటి మీద అవగాహన తెలుసుకున్నాక ఏం చదవాలో తెలుస్తుంది డెఫినెట్లీ. ఇప్పుడు మనం ఏం చదవాలి ఎన్టీపీసీకి? అరిథమెటిక్, రీజనింగ్, సోషల్, దెన్ కరెంట్ అఫైర్స్, జీకేలో సెలెక్టెడ్ టాపిక్స్, అదేవిధంగా సైన్స్లో సెలెక్టెడ్ టాపిక్ చదవాలి. ఇది మనం చేయాల్సిన పని. CBT 1 క్లియర్ చేయాలంటే పని ఇది. ఏం చదవకూడదు తెలియాలి. ఏం చదవకూడదు ఇక్కడ? సైన్స్ మీద ఎక్కువగా నువ్వు టైం స్పెండ్ చేయొద్దు, వేస్ట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా నువ్వు బ్యాంకింగ్ లెవెల్లో, SSC లెవెల్లో అవసరం లేదు. చాలామంది చేసే ఒక పని ఏంటి అంటే ఒక మాట వదిలేస్తారు, పేపర్ టఫ్ వచ్చినాయి సార్. పేపర్ ఏం టఫ్ ఏం రాదా అండి? జనరల్లీ 100 క్వశ్చన్స్లలో ఖచ్చితంగా 50-60 క్వశ్చన్లు ఈజీగానే కనిపిస్తాయి. 20-30 క్వశ్చన్లు మీడియం లెవెల్లో కనిపిస్తాయి. 20 క్వశ్చన్లు టఫ్ ఉంటాయి డెఫినెట్లీ. నీకు CBT 1 క్వాలిఫై కావడానికి ఎన్ని కావాలి? 60-70 సరిపోదా తప్పు పెట్టకుండా? నీకు ఆల్రెడీ 50 ఈజీగానే వచ్చాయి. ఆ మీడియం లెవెల్లో 15-20 కొడితే సరిపోదు? సో ఇదంతా పనికిమాలిన మాటలు. టఫ్ వచ్చింది పేపర్, టఫ్ ఉంది. ఒకప్పటిలా కాదు. ఎప్పుడు వచ్చినా కానీ సబ్జెక్టు నేర్చుకోవాలి. ఏం చదవాలో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సబ్జెక్టు నేర్చుకోవాలి. బట్టీలు పట్టడం కాదు. ఈ మధ్యలో నన్ను అడిగారు, కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఏదో టాపిక్ మేబీ భారతరత్న అవార్డ్స్ ఏదో చెప్పిన ట్రిక్ ఇవ్వండి సార్. దాంట్లో ట్రిక్ ఏంటిది అంటే దాంట్లో కూడా ఏదన్నా ఒక హీరోయిన్ పేరు చెప్పాలన్నట్టు. ఆ విధంగా అంటే హీరోలతో ఒక డైలాగ్ చెప్పి వాటికి షార్ట్ కట్ అన్నట్టు ఇట్లా. సో ఇలాంటి ట్రిక్స్ కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకుంటే పేపర్ ఎలా దించేసినా కానీ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. 2000 అది లాస్ట్ టైం గ్రూప్ డి ఎప్పుడు వచ్చిందో కానీ ఆ టైంలో ఫస్ట్ పేపర్లోనే నేను చూశాను, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, అక్షాంశాల రేఖాంశాల గురించి ఒక క్వశ్చన్ వేసాను. అది డెడిడి క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. అది మనకు సబ్జెక్ట్ వస్తే చెప్పవచ్చు. బట్ చాలామంది ఆ క్వశ్చన్ కూడా టఫ్ అన్నారు. అంటే మనం క్వశ్చన్ ఆన్సర్ ఈ విధంగా మళ్ళీ ఆ క్వశ్చన్ ఆన్సర్లో కూడా ఇట్లా ఆన్సర్లలో 4 ఆప్షన్స్ ఉండే బుక్లు ఎక్కువగా చదువుతూ ఉంటాం కనుక మనకు ఎక్కదు. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి. అండ్ రైల్వే ఎగ్జామ్కి ఏం కావాలో అదివే చదవండి, ఏ లెవెల్లో కావాలో అవి చదవండి. అవి చదివాక మాకు ఇంకా టైం ఉంది సార్ అని అంటే అప్పుడు మీ ఇష్టమున్న చదవండి. ఓకేనా? సో సైన్స్ ఇక్కడ అవసరం లేదు పెద్దగా, అలా అని వదిలిపెట్టొద్దు. సెలెక్టెడ్ టాపిక్ కొన్ని చదవండి, నేను చెప్తాను. ఓకే,
సో ఆ విధంగా. నెక్స్ట్ చదివావు, మరి చదివిన దాన్ని ఒత్తేనే అటెంప్ట్ చేస్తా అంటే కుదరదు, రివిజన్ చేయాలి. ఈరోజు నేను భారతరత్న అవార్డ్స్ చదివాను, దాన్ని ఒక పేపర్ మీద పెన్ను పెట్టండి, పేపర్ మీద పెన్ను పెట్టి యూజ్ చేయండి, రాయండి, రివిజన్ చేయండి. బయటికి వెళ్తా ఉన్నావు ఊరికనే, లేకపోతే ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నావు, పడుకున్నావు, నిద్ర రావట్లేదు, మనసులో చదువుకోండి, భారతరత్న అవార్డ్స్ ఇక్కడ నుండి వచ్చాయి, రీసెంట్గా వీళ్ళకి వచ్చింది, ఈయన ఎక్కడి వాడు అక్కడ వాడు, ఇలా నేర్చుకోవడానికి ట్రై చేయండి. రివిజన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టెస్ట్లు రాయాలి. ఇక్కడ కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ టెస్ట్లు రాసే దగ్గర మీరు ఏదో రాసేది ప్రీవియస్ పేపర్స్ రాయండి. ఈ మార్క్ టెస్ట్లు అనేది అది మాఫీ అయిపోయింది కనుక అది వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ డెప్త్ ఇస్తే మేము తోపులో మేము బాగా ఎక్కువ ప్రిపేర్ చేసినట్లు మార్క్ టెస్ట్లు అన్న విధంగా మారిపోయింది. అండ్ మార్క్ టెస్ట్లు ఎప్పుడెప్పుడు రాయాలంటే ఆల్టర్నేట్ రాయండి. ఎవరినైనా అడగండి, మీరు మార్క్ టెస్ట్లు ఎన్ని రాసిల్లంటే 100 రాసాం, లేకపోతే 150 రాసాం, లేకపోతే 50 అంటారు, ఇంతకంటే ఎక్కువ వెళ్ళారండి ఎవరు. కానీ ఈ 2000 మార్క్ టెస్ట్లు, 3000 మార్క్ టెస్ట్, 4000 మార్క్ టెస్ట్లు ఏం చేసుకుంటామండి? ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం. సో ఆల్టర్నేట్ డేస్, ఈరోజు రాయలేదు, సండే రాయలేదు, మండే రాశాను, ట్యూస్డే లేదు, వెనస్డే రాశాను, ప్రీవియస్ పేపర్స్ రాయండి. మార్క్ టెస్ట్లు కానీ ప్రీవియస్ పేపర్, మోడల్ పేపర్స్ కాదు రాసేది, ప్రీవియస్ పేపర్స్నే టెస్ట్లా రాగా రాయండి, టైం పెట్టుకోండి. మరి రాయడం అంటే ఉత్తిగా రాసినాం మాకు 50 మార్కులు 60 మార్కులు వచ్చిన బిందాస్ కాదు. దాని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఎక్కడ టైం ఎక్కువ తీసుకుంటున్నాం, ఏ క్వశ్చన్స్ ఈజీగా చేస్తూ ఉన్నాం, ఏ క్వశ్చన్స్ ఎక్కువ టైం పడతా ఉంది, ఏ క్వశ్చన్స్ అసలు మనకు ఐడియా రావట్లేవు అనేది తెలుసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎలా ఎగ్జామ్ రాయాలో అలానే రాయాలండి. చాలామంది ఎగ్జామ్ రోజు ఏమవుతుందంటే కంగారు పడుతూ ఉంటారండి. చాలామంది ఎగ్జామ్ రోజు కంగారు పడుతూ ఉంటారు. సో ఇది రాకపోతే ఏమో అవుతుందేమో అని ఆ కంగారులో ఎక్కువ తప్పులు చేయడం తప్పితే ఏముండదు. సో వచ్చినా రాయకపోయినా మన చేతిలో ఉన్నది ఒకటే, మన పని మనం చేయాలి, ఆ తర్వాత దైవ నిర్ణయం ఇక. సో ఎగ్జామ్ రాసే రోజు కూడా చాలా కూల్గా రాయాలి ఎగ్జామ్, పీస్ఫుల్గా ముందుగానే వెళ్ళాలి ఎగ్జామ్కి. అండ్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాడండి. అయితే మనకి ఎగ్జామ్లో మేబీ 2 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఇక్కడ పైన జనరల్ అవేర్నెస్ అని పెడతాడు, అండ్ అరిథమెటిక్, రీజనింగ్. ఇలా పెడితే చిక్కే లేదు, ఇలా పెట్టాడు అనుకోండి చిక్కే లేదు. ఏంటంటే నీకు ఏ సబ్జెక్ట్ వస్తే అది ఫస్ట్ చేసి, ఫస్ట్ నీకు అరిథమెటిక్ వచ్చిందనుకో అరిథమెటికే చేసి, రీజనింగ్ వచ్చిందనుకో రీజనింగ్, లాస్ట్కి ఈ విధంగా చేయొచ్చు. నేను ఏ విధంగా రాయాలనేది మీకు క్లియర్గా చెప్తాను, అది కొద్దిగా లెంతీ వీడియో ఉంటుంది. సో కొద్దిమంది కొన్నిసార్లు ఏమవుతుందంటే జెమ్లింగ్ క్వశ్చన్స్ ఇస్తాడు, 1, 2 ఇచ్చి ఒక క్వశ్చన్ అరిథమెటిక్, ఒక క్వశ్చన్ జనరల్ అవేర్నెస్, ఈ విధంగా. అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే అరిథమెటిక్, రీజనింగ్లో ఎస్పెషల్లీ జరిగేది ఫస్ట్ వాడు ప్రాబ్లం అంతా చేస్తాడు, అతి జాగ్రత్త పరుడు అన్నట్టు, సొల్యూషన్ చేస్తాడు, ఆన్సర్ వస్తుంది, రీచెక్ చేస్తాడు మళ్ళీ, అంటే నేను కరెక్టే చేశానా లేకపోతే లేదా, అంటే మళ్ళీ అతను మిస్టేక్ చేశానా, జాబ్ మిస్ అయిపోతుందేమో అని. సో ఇలా నువ్వు మళ్ళీ రీచెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం దొబ్బుతుంది. సో వాళ్ళు ఎప్పుడు రాయకూడదు ఎగ్జామ్. చేసే ముందే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేయి. వన్స్ ఒకసారి అయిపోయిందంటే అయిపోయినట్లే ఆ క్వశ్చన్, అది గమనించాలి. లాస్ట్కి మనకు టైం ఉంటే డౌట్ ఉన్న క్వశ్చన్ రీచెక్ చేయాలి తప్పితే క్వశ్చన్ టు క్వశ్చన్ రీచెక్ చేసుకుంటూ పోతే ఆ వచ్చిన క్వశ్చన్లు మిస్ చేస్తాం. ఓకే, సో కొంతమంది ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసి 10 క్వశ్చన్ల వరకు చూస్తారు, రావు వానికి అలా 10 క్వశ్చన్లు. ఇక 10 క్వశ్చన్లు రాలేదు కదా అని మళ్ళీ 40 క్వశ్చన్ క్లిక్ చేస్తాడు. మన దరిద్రం ఏంటంటే ఆ 40 క్వశ్చన్ నుండి మళ్ళీ టఫ్ క్వశ్చన్లే ఉంటాయి, ఈ 10 నుండి 40 వరకే ఈజీ క్వశ్చన్లు ఉంటాయి. సో కంటిన్యూగా చదవండి, ఎప్పుడు కూడా కంటిన్యూనే చేయండి. అది ఈ జంబ్లింగ్లో వచ్చే దరిద్రమే ఇది. వాడి దరిద్రం బాగాలేకపోతే ఆ 40 క్వశ్చన్ నుండి మళ్ళీ టఫ్ ఉంటుంది. సో 40 నుండి మళ్ళీ 10 చూస్తాడు, 50 వరకు టఫ్ ఉంటాయి. ఏమో మళ్ళీ టఫ్ వచ్చినాయి అని 80 చూస్తాడు. వీని దరిద్రం ఏంటంటే 10 నుండి 40 ఈజీ ఉన్నాయి, 40 నుండి 80 ఈజీ ఉన్నాయి, అంటే దగ్గర దగ్గర 70 క్వశ్చన్లు ఈజీనే ఉన్నాయి. వాడు మళ్ళీ 80 నుండి 100కి మళ్ళీ టఫ్ క్వశ్చన్లు ఉంటాయి. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది. సో కంటిన్యూగా ఇక దేవుని మీద బరవేసి మన కంటిన్యూగా చదవండి, ఖచ్చితంగా మీకు సెట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు కూడా రీచెక్ చేయకండి, ఎప్పుడు కూడా కంటిన్యూటీ మిస్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆ నుండి స్టార్ట్ చేయండి. అండ్ మైండ్ సెట్ మాత్రం చెప్పాను కదా దృఢంగా, అంటే ఒక వరుసగా ఇప్పుడు నీకు CBT 1 క్వాలిఫై కావడానికి 60 మార్కులు కావాలనుకోండి సపోజ్,
మొదటి 40 క్వశ్చన్లు నీకు రాకపోయినా కూడా, ఫస్ట్ 140 క్వశ్చన్స్ నీకు అస్సలే రాకపోయినా కూడా నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఆ రిమైనింగ్ 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి జాబ్ క్రాక్ చేస్తా అని అంత ఉండాలి స్ట్రాంగ్గా. దెన్ ఓన్లీ నువ్వు సక్సెస్ అవుతావు. మీరు ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటే కొద్దిగా మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంచెం పెద్దగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా అయితే ఇవే వర్కౌట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ అన్నిటికంటే ముందు కూడా మన ముగింపు ఏదైనా కూడా ఎలా ఉండాలంటే ఇంతకు ముందు దానికంటే గొప్పగా ఉండాలండి. మనం చేసే పని అది ఒక్కటే. సో వెదర్ ఇట్ ఈస్ మనకు జాబ్ వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే, మనకు ఇంతకు ముందు ఎంత ఫెయిల్ అయ్యామో దానికంటే ఇంకా బెటర్గా ఫెయిల్ అవుదాం ఒకవేళ. ఓకే, సో ఇది మనం కోరుకోవాల్సింది ఎప్పుడు కూడా. ఇంతకంటే నేను బెటర్ ఇస్తాను ఖచ్చితంగా మనం, ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఉండవండి ఖచ్చితంగా. సో కొన్ని అది ఏదైనా సరే, ఎగ్జామ్ అయినా లైఫ్ అయినా కూడా మనం ఎంత చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉన్నా కూడా కొన్నిసార్లు యాక్సిడెంట్ అవుతూ ఉంటాం, పక్కన నిర్లక్ష్యం వల్ల కావచ్చు. లైఫ్లో మనం ఎంత డిసిప్లిన్గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఎదుటి వాడికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాడికి మన మీద గర్జు ఉన్నప్పుడు మనం పెద్దగా నచ్చాం. సో ఓకే, సో అందరికీ అన్నీ నచ్చాలని ఉండవు కనుక ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఏం చదవాలి అనే సబ్జెక్ట్ వైజ్ కూడా నేను టాపిక్ చెప్తాను. కొన్ని మీకు క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి యాప్లో అండ్ యూట్యూబ్లో, చూడండి. ప్రాక్టికల్గా ఉండండి. సో లైఫ్ ఒక జాబ్ మారుస్తుంది అని అంటే డెఫినెట్లీ మనీ మారుస్తుంది, కానీ ఇదే లైఫ్ అని మాత్రం ఉండకండి ఇప్పుడు కూడా. సో యాక్చువల్లీ నా జనవరిలో వెళ్ళాల్సింది ఉండే, వీసా రిజెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో వన్స్ కంప్లీట్ అయితే వీలైన త్వరగా వెళ్ళిపోవాలనే చూస్తూ ఉన్నా. అండ్ థ్యాంక్ యూ. సో విజయం ఎప్పుడు కూడా ఇంతకంటే ముందుగా ఉన్నట్లే కాకుండా కొంచెం బెటర్ పొజిషన్లో ఉండాలి. అండ్ అందరి చేయని కొన్ని ప్రశ్నలు మనం చేయాలండి. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో అందరూ చేయని కొన్ని ప్రశ్నలు, అంటే ఇప్పుడు అందరూ అరిథమెటిక్ చేస్తారు, రీజనింగ్ చేస్తాడు, మనం వాడు చేయింది. ఇప్పుడు సపోజ్ ఒలింపిక్స్లో ఎక్కడ జరిగిందనే క్వశ్చన్ చేస్తాడు, ఎవడు విన్ అయ్యింది అనే చేస్తాడు. బట్ మనం ఏం చేయాలంటే ఒలింపిక్స్లో పారా ఒలింపిక్స్ విన్నర్కి స్టేట్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో దెన్ ఓన్లీ మనం అచీవ్ చేయొచ్చు ఈజీగా. సో థ్యాంక్ యూ, బాయ్.